ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ, ప్రపంచంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్స్, షెడ్యూల్స్ రూపొందించిన రాజ్యాంగాన్ని మెచ్చుకుంటారు. కానీ మన దేశంలో, భారతదేశంలో ఈ యొక్క ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఈ యొక్క రాజ్యాంగము వాళ్ళ అవినీతికి అడ్డుపడుతున్నదని చెప్పేసి రాజ్యాంగాన్ని ఈరోజు మార్చాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఆనాడే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గ్రహించినారు కూడా, నైతిక విలువలు, అర్థశాస్త్రం అనేది ఎప్పుడు కూడా మధ్యలో పెడితే నైతిక విలువలతో పాటు అర్థశాస్త్రమే గెలుస్తుందని చెప్పారు. కానీ నైతిక విలువలు ఈ లోకంలో, ఈ ప్రపంచంలో గెలవని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడే గ్రహించారు. అదేవిధంగా ఈరోజు దేశ రాజకీయాలు కానీ, రాష్ట్ర రాజకీయాలు కానీ ఏ విధంగానైనా చూసుకుంటే కేవలము ఆర్థిక విలువలతోనే ముందుకు పోతున్న ఈ రాజకీయాలు తప్ప ఈ యొక్క రాజ్యాంగ విలువలతోని, రాజ్యాంగం రూపొందించిన ఆర్టికల్లతోని ముందుకు పోతలే. ప్రతి అంశాన్ని కూడా ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఈ యొక్క కాన్స్టిట్యూషన్ని పక్కకు పెట్టి వాళ్ళ యొక్క కొత్త కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసుకొని అనైతికంగా ముందుకు పోవడం జరుగుతుంది. కావున ఈ దేశ ప్రజలందరూ కూడా గ్రహించాలి, ఆనాడు మనం ఏ విధంగా ఉన్నామో, ఈనాడు మనం ఏ విధంగా బ్రతుకుతున్నామో, ఈనాడు ఏ విధంగా అరాచకాలు జరుగుతున్నాయి, ఆనాడు ఏ విధంగా ఉన్నాడో అని కూడా ప్రతి ఒక్క చదువుకున్న విద్యార్థి గ్రహించి ఇప్పుడు జరుగుతున్న తప్పులు, ఈ యొక్క కాన్స్టిట్యూషన్ని ఏ విధంగా అయితే మూసివేయాలని చెప్పి చూస్తున్న ప్రభుత్వాలని తరిమి మనము ఈ యొక్క దేశంలో నుండి కొట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఈ యొక్క రాజ్యాంగాన్ని మనము జీవితకాలం కాపాడుకోవాలి. ఇంత మంచి రాజ్యాంగాన్ని మనకి ఇచ్చినందుకు అంబేద్కర్ గారిని నిజమైన దైవంగా మనం పోల్చాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.